యాక్చువల్లీ ఈ వీడియోలో ఒక వర్డ్ యూజ్ చేశా, కానీ తప్పది, ఆ వర్డ్ యూజ్ చేయకూడదు. బట్ ఐ యూస్డ్ ఇట్ బై మిస్టేక్. సో అది మ్యూట్ చేశాను అనమాట. సో ఎక్కడైతే మ్యూట్ చేశానో అక్కడ మీరు ఒక సర్టిఫైడ్ పర్సన్ అని చెప్పి కన్సిడర్ చేసుకోండి. Hey guys, what's up? How are you? Welcome to my vlog channel. In case you guys are new to my channel, hi, I'm Arvind. మనం అప్పుడప్పుడు రోడ్డు మీద కొంతమందిని చూస్తుంటాం. అంటే మనం నార్మల్గా పిచ్చోళ్ళు అంటాం. వాళ్ళు ఏంటంటే దే డోంట్ హ్యావ్ దిస్ టైడీ క్లోత్స్. వాళ్ళు రోడ్డు మీద అన్యూజువల్గా స్క్రీమ్ చేసుకుంటూ అరుచుకుంటూ ఉంటారు. ఫుడ్ కూడా దే కలెక్ట్ దట్ ఫుడ్ ఫ్రమ్ ద గార్బేజ్ అండ్ ఈట్ దట్ ఫుడ్. సో వీళ్ళని మనం మెంటలీ అబ్నార్మల్ లేకపోతే మెంటలీ అన్స్టేబుల్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం, లేకపోతే డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే నీట్గా టైడీగా డ్రెస్ వేసుకొని ఇప్పుడు రోడ్డు మీద ఆనందం వచ్చినా కూడా అరవకూడదు. ఎందుకంటే అరిస్తే వేరే వాడు చూసి మనం పిచ్చోడు అనుకుంటాడని చెప్పి మనం అరవం. అండ్ వీ టాక్ డిగ్నిఫైడ్, నీట్ అండ్ ఆల్. వీ పాలిష్ అవర్ షూస్ అండ్ వీ మెయింటైన్ దట్ డిగ్నిటీ. వీ ఈట్ హైజీనిక్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనల్ని మనము మెంటలీ నార్మల్, నీట్, డిగ్నిఫైడ్, ఫార్మల్ అని చెప్పి డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అట్లా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ సరిగ్గా డ్రెస్ మెయింటైన్ చేయకుండా ఎట్లా పడితే అట్లా వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే మెంటల్లీ నార్మల్ ఏమో, ఇప్పుడు మనమే మెంటలీ అబ్నార్మల్ ఏమో. Now my statement is, those guys who are declared mentally abnormal may be normal, and we who are declared mentally normal may be abnormal. See, there is an experiment in probability mathematics. But ఏంటంటే whenever we have two coins A and B, there are four possible cases on which these two coins can stand. అంటే ఇప్పుడు A హెడ్స్ మీద ఉండొచ్చు, B హెడ్స్ మీద ఉండొచ్చు. A హెడ్స్ అయ్యి B టైల్స్ అయ్యి ఉండొచ్చు. లైక్ A could be tails and B could be heads and both could be tails. So four possible cases ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే థియరీని if you do apply this same theory in this subject of mental abnormality, అసలు మెంటల్ అబ్నార్మాలిటీ అంటే ఏంటి? లైక్ ఒక సర్టిఫైడ్ పర్సన్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ని తీసుకొని ది స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ మెంటలీ అబ్నార్మల్ అని చెప్తాడు. అంటే హీ సర్టిఫైస్ ఇట్. అంటే లైక్ వెదర్ దట్ మే బీ బేస్డ్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బిహేవియర్ ఆఫ్ దట్ పర్సన్, వన్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ డిక్లేర్డ్ మెంటలీ అబ్నార్మల్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అట్లా సర్టిఫై చేసిన పర్సనే మెంటలీ అన్స్టేబుల్ అయి ఉండొచ్చు, మెంటలీ అబ్నార్మల్ అయి ఉండొచ్చు కదా. సో అతను మెంటలీ అబ్నార్మల్ అయ్యాడు కాబట్టే మెంటల్లీ నార్మల్ ఉన్న పీపుల్ని మెంటల్లీ అబ్నార్మల్ అని డిక్లేర్ చేసి ఉండొచ్చు. మేబీ కేసు అయితే ఉంది కదా, ఇట్ మే బీ పాసిబుల్. సో ఇఫ్ దెర్ ఆర్ టూ కాయిన్స్ A and B, there are four possible cases. ఏంటంటే హెడ్స్ అవ్వచ్చు, హెడ్స్ టైల్స్ అవ్వచ్చు, టైల్స్ హెడ్స్ అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇదే థియరీని మనం స్టేట్స్ ఆఫ్ మైండ్స్ అంటే టూ స్టేట్స్ ఆఫ్ మైండ్స్కి కన్సిడర్ చేస్తా. ఏంటి అంటే ఆ స్టేట్స్ ఆఫ్ మైండ్స్ కూడా ABA. ఇప్పుడు A ప్లేస్లో B ప్లేస్లో పేషెంట్ని పెట్టుకుందాం. అంటే ఎవరైతే మెంటల్లీ డిజేబుల్డ్ ఆర్ మెంటల్లీ అబ్నార్మల్ అని డిక్లేర్ చేయబడ్డాడో ఆ పేషెంట్ని పెట్టుకుంటా. ఇప్పుడు ఇద్దరు నార్మల్ అయి ఉండొచ్చు మెంటల్లీ, లేకపోతే కరెక్ట్ ఉండి పేషెంట్ అబ్నార్మల్ అయి ఉండొచ్చు, లేకపోతే మెంటల్లీ అబ్నార్మల్ ఏమో పేషెంట్ నార్మల్ ఏమో, లేకపోతే ఇద్దరు పిచ్చోళ్ళేమో. సో ఇద్దరు మెంటల్లీ అబ్నార్మల్ అని చెప్పి కన్సిడర్ చేస్తా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫేవరబుల్ ప్రాబిలిటీ తీసుకుంటా. నౌ ఐ విల్ కన్సిడర్ ద ఫేవరబుల్ ప్రాబిలిటీ హియర్. ఇప్పుడు ఇతను నార్మల్గా ఉన్నాడు, 1 ఇక్కడ 1 ఇక్కడ, ఇద్దరు అబ్నార్మలే కాబట్టి ఎవరికి ఫరక్ పడదు. సో దీన్ని కూడా కన్సిడర్ చేస్తా. ఎంత ఉంది? 1 + 1 + 1 3/4. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే నార్మల్ 1, ఇక్కడ నార్మల్ 1, ఇక్కడ ఇద్దరు అబ్నార్మల్ కాబట్టి ఎవరికి ఫరక్ పడదు. సో ఇది కూడా కన్సిడర్ చేసుకుంటే ఇతనికి కూడా 3/4 ఫేవరబుల్ ప్రాబిలిటీ ఉంది. ఇఫ్ వీ కన్సిడర్ దిస్ క్యాల్కులేషన్ పార్ట్ హియర్, ఆ పేషెంట్ ఇద్దరు మెంటల్లీ అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఆ పేషెంట్ అడిగినా పేషెంట్ కూడా చెప్తాడు కదా నాకు పిచ్చి లేదు అని చెప్పి. సో ఆ పేషెంటే నార్మల్ ఏమో, అబ్నార్మల్ ఏమో. అబ్నార్మల్ అయితే అంటారా ఏమో, ద పర్సన్ హూ స్క్రీన్ దిస్ who tested this may be abnormal, so because of which he considered as mentally normal and made him the అవ్వచ్చు కదా ఆ కేసు కూడా. సో ఇట్లా కన్సిడర్ చేసుకుంటా పోతే ఎవ్రీథింగ్ మొత్తం బ్యాక్ రికర్షన్ అయిపోయి
ఎవ్రీథింగ్ విల్ బి ఇన్వర్టెడ్. సో అప్పుడు ఏమైంది, మెంటలీ నార్మల్ అయితే ఎవరైనా అనుకున్నామో వాళ్ళు మెంటలీ ఎబ్నార్మల్ అయ్యి మెంటలీ ఎబ్నార్మల్ పీపుల్ మెంటలీ నార్మల్ అయిపోతారు. ఇప్పుడు ఈ మెంటల్ థియరీ అంతా చెప్పేసరికి నేను మెంటలీ ఎబ్నార్మల్ అండ్ అవుట్ వస్తాను కదా. ఏమో ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 4 కేసెస్ పాసిబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ థియరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే మన డైలీ లైఫ్స్లో వీల్ బీ హ్యావింగ్ సమ్ పీపుల్ విత్ సిమిలర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటే పాత్రలో వెళ్తూ ఉంటారనమాట. సో ఎవడో ఒకడు మనలాగా మనం ఎందుకు అట్లనే ఆలోచించాలి, వై కుడెంట్ వి టేక్ ఏ డిఫరెంట్ పాత్ అని చెప్పి డిఫరెంట్ పాత్లో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అప్పుడు ఈ నలుగురు కలిసి ఆ ఒక్కడిని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. వీడు రాంగ్, వీడు మెంటలీ అబ్నార్మల్ అని చెప్పి ఆల్ దీస్ సిమిలర్ మైండ్స్ పీపుల్ విల్ ట్రై టు పాయింట్ అవుట్ దట్ డిఫరెంట్ గై, లైక్ హూ ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్. అప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్స్ లో అండ్ వీ ట్రై టు గివ్ అప్, బట్ దట్ షుడ్ నాట్ బి ద కేస్. ఏమో 10 మెంబర్స్ ఒకటి చెప్తున్నారు, మనం ముక్కలు ముక్కలు చెప్తున్నాం. 100 మెంబర్స్ ఒకటి చెప్తున్నారు, మనం ముక్కలు ముక్కలు చెప్తున్నాం. మనమే రాంగ్ ఏమో అని చెప్పి మనకు డౌట్ రావచ్చు. ఇప్పుడు 100 మెంబర్స్ చెప్తే రాంగ్ రైట్ అయిపోదు, ఒక్కటి చెప్తే రైట్ రాంగ్ అయిపోదు. ఏమో 100 మెంబర్స్ చెప్తున్నారు కాబట్టి వీ మే బీ రాంగ్. ఇక్కడ 100 మెంబర్స్ ఒకటి చెప్తున్నారు, మనం ముక్కలు ముక్కలు చెప్తున్నాం. అంటే ఇక్కడ కూడా 2 ఆప్షన్సే ఉన్నాయి. 2 ఆప్షన్స్ అంటే 4 కేసెస్. ఇద్దరు రైట్ అవ్వచ్చు, అంటే వాళ్ళు రైట్ మనము రైట్ అవ్వచ్చు, రైట్ రాంగ్ అవ్వచ్చు, రాంగ్ రైట్ అవ్వచ్చు, రాంగ్ రాంగ్ అవ్వచ్చు. యాక్చువల్లీ మనం రైట్ అవ్వడానికి హాఫ్ ప్రాబిలిటీ, వాళ్ళు రైట్ అవ్వడానికి హాఫ్ ప్రాబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇద్దరు రాంగ్ అయినా కూడా ఎవరికి ఫరక్ పడదు కాబట్టి ఆ 1/4 ప్రాబిలిటీ కూడా వేసుకుంటే మనకి ఫేవరబుల్ ప్రాబిలిటీ 3/4 ఉంటుంది, వాళ్ళకి ఫేవరబుల్ ప్రాబిలిటీ 3/4 ఉంటుంది. సో 100 మెంబర్స్ కాదు, ఈవెన్ ఇఫ్ 1000 మెంబర్స్ కమ్ అండ్ పాయింట్ అవుట్ అ సింగిల్ guy saying that we are wrong, we still have the favorable probability of 3/4. హాఫ్ కూడా కాదు, 3/4. సో మనం ఒక్కళ్ళమే ఒక పాత్రలో వెళ్తున్నాం, డిఫరెంట్గా వెళ్తున్నాం, మనమే రాంగ్ ఏమో అని చెప్పి వీ నీడ్ నాట్ గివ్ అప్. See, there is only one Einstein, there is only one Cristiano Ronaldo, there is only one Abdul Kalam, there is only one MS Dhoni, there is only one me, and there is only one you. So we need not give up. మనమే రైట్ అవ్వచ్చు, అందరూ రాంగ్ అవ్వచ్చు. సో వీ నీడ్ నాట్ గివ్ అప్. జస్ట్ స్టే కూల్, స్టే కాన్ఫిడెంట్, చిల్, పాజిటివ్ వైబ్స్. బాయ్, గుడ్ నైట్.